కనీస మద్దతు ధర చట్టం చేయాలని కార్పొరేటర్లకు దేశ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పి రైతు వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 2 AIKMSలో విలీన సభలో భాగంగా కోర్టు వద్ద నుండి హాల్ వరకు ఎర్ర జెండాలు చేతబూని అరుణోదయ కళాకారుల డప్పు ప్రదర్శనలతో ఉత్సాహంగా జరిగింది. అనంతరం AIKMS జెండాను రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు గారు ఎగురవేశారు. కామ్రేడ్ మాధవన్న హాల్లో కామ్రేడ్ వి కోటేశ్వరరావు భిక్షపతి అధ్యక్షతన జరిగిన విలీన సభలో వెంకటరామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకొని అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈనాడు దేశంలో మొత్తం భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి రైతాంగం అత్యంత సంక్షోభంలో ఉన్నారు. రైతాంగం ఎడల గత ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అందరూ కూడా ముసల కన్నీరు గారుస్తూ అనేక వాగ్దానాలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ప్రధానమైన డిమాండ్ మన రైతాంగం సంక్షోభంలో ఉండడానికి కారణం రైతు పండిస్తున్నటువంటి పంటకు ఒక ధర లేదు, రైతుకు నికర ఆదాయానికి రైతాంగానికి ఈ దేశంలో దాదాపు 60% పైగా ప్రజలు వ్యవసాయంలో ఆధారపడి ఉన్నారు. అందులో పనిచేస్తున్నటువంటి రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఈనాటి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. ఈ సంక్షోభానికి మూలం మద్దతు ధరలు ఏదైతే ఉన్నాయో ఆ మద్దతు ధరలు తప్పు నిర్ణయిస్తున్నారు. దానికి కూడా కారణం లేదు. పంట వచ్చినప్పుడు తగ్గిపోవటం, తర్వాత పెరగటం, మధ్య దళారులు దోసుకోవడం. ఫిబ్రవరి నుంచి SKM నాగపూర్ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. దాని నాయకుడు జగత్ సింగ్ ధన్యవాల్ గత 55 రోజులుగా కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం ఉరుకు లేదు, పలుకు లేదు, మోడీ మాట్లాడట్లేదు. దానికి సంఘీభావంగా 15వ తారీఖు నుంచి 111 మంది ఆమరణ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కదలలేదు. ఇటువంటి విషయంలో మేము అధికారానికి వస్తే మా కోట్లు వేయండి, అధికారానికి వస్తే మేము చట్టబద్ధ కల్పిస్తాం కనీస మద్దతు ధరలకి అని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. దాన్ని బలపరుస్తూ ఈ చట్టం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని నీరుగా చేయడం కోసం ఇవాళ మార్కెటింగ్ విధానం, జాతీయ మార్కెటింగ్ విధానం వచ్చి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేయమంటున్నారు. ఇది రాష్ట్రాలకు కొట్టేస్తుంది. రద్దు చేసినటువంటి కార్పొరేట్ చట్టాలను దొడ్డుదోవడకుండా కార్పొరేట్ కంపెనీ వాగ్దానం చేసింది సంవత్సరం లోపల. కనుక పోలీసు సోదరులందరికీ కూడా పట్ట హక్కులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చే భరోసా వస్తుంది, PM కిసాన్ వస్తుంది, ఇతర సౌకర్యాలు వస్తాయి. ఆ విధంగా ఇటువంటి దానికోసం ఈ రోజున 2 AIKMSలు కూడా అయిపోతున్నాయి. ఈ డిమాండ్ సాధన కోసం రైతు ఉద్యమాన్ని, సమస్యల ఉద్యమాన్ని నిర్మించుకుంటున్నాం. జనవరి 26వ తారీఖున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానుల్లో, డివిజన్లలో కూడా ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పనిసరిగా సాధిస్తాం. దానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం.